ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వాల్మీకి రామాయణం కిష్కింధకాండ పార్ట్ 4. అంతట సుగ్రీవుడు హనుమంతుడితో, హిమాలయ మహేంద్ర మందర కైలాస పర్వతాలలోని వానరులందరినీ పిలిపించు. ఇంద్రియ సుఖాలసలు కాలయాపనశీలురు అయిన వారందరినీ ఉత్తేజితం చెయ్యి. నా ఆజ్ఞకు 10 రోజుల్లాగా ప్రతిస్పందించిన వారిని ఎవరైనా సరే హతం చేస్తానని వారికి చెప్పు అని ఆదేశించాడు. హనుమంతుడు తక్షణమే వానర నాయకులను అన్ని దిశలకు పంపించాడు. అంతటా 1 గంట గడవక ముందే లక్షలాది మంది వానరులు వెల్లువల కిష్కింధకు రావటం ప్రారంభమైంది. సుగ్రీవుని ముందు హాజరైన మీదట ఆ వానరులను అక్కడి నుంచి పంపివేశారు. అంతటా రాముణ్ణి ఒక మారు కలుసుకోవలసిందిగా లక్ష్మణుడు సుగ్రీవుని మరోసారి అభ్యర్థించాడు. సుగ్రీవుడు ఒక పల్లకిని తెప్పించాడు. అసంఖ్యాకులైన వానరులు వెంటరాగా సుగ్రీవ లక్ష్మణులు ఆ పల్లకిలో రాముని నివాసం వద్దకు మోసుకుపోవటం జరిగింది. ఆ తర్వాత లక్ష్మణ సుగ్రీవులు ముకులిత హస్తాలతో రాముని ఎదుట నిలవగా రాముడు వానరసేన వంక మహదానందంతో అవలోకించాడు. అంతటా సుగ్రీవుడు రాముడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదపద్మాలకు సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకున్నాడు. అంతటా రాముడు సుగ్రీవుని వెనుకటి నిర్లక్ష్య ధోరణి పట్ల ఎలాంటి అసంతృప్తి ఛాయలు లేకుండా కారుణ్యపూర్వకంగా అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. వానరరాజుకు ఒక ఆసనం ఇచ్చి రాముడు రాజవిధులను గురించి బోధిస్తూ, రాజైన వాడు ధర్మార్థ కామాలకు ఏ సమయాలు సముచితమో గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని అనుభవించాలి. ఇంద్రియ సంతృప్తి పట్ల మితిమీరిన ఆసక్తిని ప్రదర్శిస్తూ వేదోక్త నియమావళిని ఉల్లంఘించి తద్వారా అక్రమ మార్గంలో పడిన రాజును పతితునిగా పరిగణించడం జరుగుతుంది. ప్రియమైన సుగ్రీవ, నీవు ఇప్పటికే శపథం చేసిన విధంగా సీతను కనుగొనే ప్రయత్నాలకు నీవు శ్రీకారం చుట్టవలసిన సమయం ఇదే అని చెప్పాడు. ప్రియమైన రామ, నీకు సహాయం చేసేందుకు నేను ఉత్సుకతో ఉన్నాను. ఇక్కడ సమావేశమైన వానరులందరూ కూడా అలాగే సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిశ్చింతగా ఉండు అని సుగ్రీవుడు సమాధానమిచ్చాడు. తమ స్నేహాన్ని తిరిగి ధృవీకరిస్తూ రాముడు మరలా సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి ఆజ్ఞానుసారం కిష్కింధకు వచ్చి పడుతున్న వానర మహాసమూహాల కారణంగా బ్రహ్మాండమైన ధూళి మేఘం ఏర్పడింది. ఆ మేఘం ఆకాశాన్నంతటినీ ఆచ్ఛాదించటంతో మార్తాండుడు తెరమరుగయ్యాడు. వానర మహానాయకులందరూ భల్లూక రాజైన జాంబవంతుడు తమ లక్షలాది మంది అనుచర గణాలతో సుగ్రీవుని ఎదుటికి వచ్చారు. పరిసరాల్లోని అరణ్య పర్వత ప్రాంతం యావత్తు వానరులతో నిండిపోయింది. సుగ్రీవుడు వానరుల్లోని వివిధ దళాలను వివరించి చూపుతూ రామునితో, ప్రియమైన ప్రభు, ఈ వానర యోధులను నువ్వు స్వంత సైన్యంగానే నువ్వు పరిగణించాలి. దయచేసి ఇక్కడి నుంచి నీకు సముచితమైన అనిపించిన రీతిలో వారిని ఆదేశించు అన్నాడు. రావణుడి నివాస స్థానం ఎక్కడుందో కనిపెట్టి సీత ఇంకా జీవించి ఉన్నదా లేదా అనే విషయాన్ని నిర్ధారించడమే మనం ముందుగా చేయవలసిన కార్యం. ప్రియమైన సుగ్రీవ, నీవు అన్వేషక బృందాలను ఏర్పాటు చేయాలి. సీతను కనుగొనటం జరిగినప్పుడు నేను అవసరమైన ఆదేశాలు ఇస్తాను అన్నాడు రాముడు. సుగ్రీవుడు తక్షణమే వానర రాజైన విందుణ్ణి పిలిచి ఇలా ఆదేశించాడు. నీవు నీ సైనికుల తూర్పు దిక్కు అంతటా 7 సముద్రాలు 7 ద్వీపాలతో సహా వెతుకుగోరుతాను. క్షీర సముద్రానికి ఆవల స్వచ్ఛ జలం సాగరం ఒకటి ఉంది. అందులో బడబాగ్ని ఉంటుంది. స్వచ్ఛ జల సాగరపు తూర్పు తీరం నుంచి 13 యోజనాల దూరంలో పూర్తిగా స్వర్ణమయ శిలలతో నిర్మితమైన జాతరుసిలి అనే పేరు గల పర్వతం ఉంటుంది. అక్కడనే అనంతశేషస్వామి యావత్ భూపతలాన్ని వహిస్తూ ఉంటాడు. అది తూర్పు దిక్కు యొక్క బయట సరిహద్దు. ఆ మొత్తం ప్రాంతాన్ని గాలించటానికి మీకు ఒక మాసం గడువిస్తాను. ఆ గడువు ముగిసిన తర్వాత తిరిగి వచ్చిన వాడికి రాజాజ్ఞ ధిక్కరించేందుకు గాను మరణదండన విధించటం జరుగుతుంది. తర్వాత సుగ్రీవుడు వాలితనయుడైన అంగదుని నేతృత్వంలో నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మహేంద్రుడు, ద్విధుడు తదితరులను దక్షిణ దిగ్గుకు పంపించాడు. దక్షిణ ప్రాంతాన్ని వర్ణించిన మీదట సుగ్రీవుడు ఆ వానరులను ఇలా ఆదేశించాడు. లవణ సముద్రపు ఉత్తర తీరానికి 800 మైళ్ళ ఆవల ఒక ద్వీపం ఉంది. అదే రావణుని నివాసం అయి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా దక్షిణానికి వెళ్తే వాసుకి చేత పాలించబడుతున్న రసాతల రాజధాని అయిన భోగవతి వస్తుంది. ఆ పైన భూమండలపు అంతిమ సరిహద్దు అయిన వృషభ పర్వతానికి ఆవల యమరాజు నివాసం ఉంటుంది. పితృలోకాన్ని గాని ఆ పైన గాని భూలోకవాసులు ఎవరు వెళ్లలేరు గనుక అక్కడ మీరు గాలించకండి. అంతటా సుగ్రీవుడు సుశేషుణ్ణి అతని అనుచరులను పశ్చిమ దిక్కుకు పంపించాడు. లవణ సముద్రానికి మధ్యలో నరకాసురుని పట్టణమైన ప్రాగ్జ్యోతిపురం ఉంది. సూర్యుడు అస్తమించే పశ్చిమ సరిహద్దు అదే. దాని కావల ఏముంటుందో ఏ విధమైన సమాచారం లేదు కనుక మీరు అది దాటి వెళ్ళకూడదు అని సూచనలు ఇచ్చాడు.
చివరగా శతబలిని ఉత్తర దిక్కుకు పంపిస్తూ, సుగ్రీవుడు నువ్వు ముందుగా మేచ్చల దేశానికి, ఆ పైన హిమాలయ పర్వతాలకు వస్తావు. ఈ పర్వతాలకు ఆవల 800 మైళ్ళ వరకు నిర్జన భూమి ఉంది. దాని తర్వాత కుబేరుడు నివసించే కైలాస పర్వతం ఉంది. కైలాస పర్వతానికి ఆవల క్రౌంచ పర్వతం, ఆ పైన ఉత్తర కురు ప్రాంతం, చివరకు ఉత్తర లవణ సముద్రం వస్తాయి. ఆ సముద్రం మధ్యంలో సోమగిరి అనే కాంచన పర్వతం ఉంటుంది. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తుంటారు. దానిని దాటి ముందుకు పోవటం సాధ్యపడదు గనుక ఆ పర్వతం కనిపించగానే నువ్వు వెనకకి తిరగాలి అని వివరించాడు. సీతను కనుగొనటానికి అత్యంత సమర్థుడైన హనుమంతుడేనని సుగ్రీవుడు భావించాడు. అతన్ని ప్రోత్సహించటానికే సుగ్రీవుడు, ఓ హనుమంత, శక్తిమంతులైన వానరులందరిలోనూ నువ్వు అసమాన్యుడవు. భూమి మీదను, ఆకాశంలోను, స్వర్గంలోను, అధోలోకాల్లోనూ నిన్ను ఆటంకపరచగలగన వాడెవ్వడూ లేడు. మానవాతీతమైన బలశక్తులను కలిగి ఉండటం మాత్రమే కాక నువ్వు ధైర్యశాలివి, ప్రజాధీరునివి, సమయస్ఫూర్తి గలవాడు కూడాను. అందువల్ల సీతను కనుగొనటంలో నేను విశేషించి నీ మీదే ఆశలు పెట్టుకున్నాను అన్నాడు. ఈ మాటలు విని హనుమంతుని ఆత్మవిశ్వాసాన్ని గమనించిన రామునికి కూడా తన ప్రియతమ పత్ని యొక్క ఆచూకీ కనుగొలవాడు హనుమంతుడేనన్న నమ్మకం కుదిరింది. రాముడు తన అంగుళీకాన్ని తీసి హనుమంతుని చేతిలో ఉంచుతూ, దీని లోపల నా నామాక్షరాలు అభిలిఖితమై ఉన్నాయి. నువ్వు సీతను కనిపెట్టినప్పుడు ఈ అంగుళీయాన్ని ఆమెకివ్వు. అప్పుడు నువ్వు నా దూతమని ఆమెకు నమ్మకం కుదురుతుంది. ప్రియమైన హనుమంత, నా తరపున ఈ ముఖ్య కార్యాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అన్నాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని స్వీకరించి దానిని తన శిరస్సుకు తాకించి రాముని ఎదుట ప్రణమిల్లాడు. ఆ పైన అతను అక్కడి నుంచి బయలుదేరాడు. వానరులందరూ సీత కోసం భూమండలం అంతా తిరుగుతూ వెతకసాగారు. రామలక్ష్మణులు తదుపరి 1 రోజులు కాలం తమ పర్వత గుహలోని ఉండిపోవటానికి సమ్మతించారు. వానరులు వెళ్లిన తర్వాత రాముడు సుగ్రీవుని, ఇంత విస్తృతమైన భూగోళ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించావు అని ప్రశ్నించాడు. వాలి కిష్కిందకు తిరిగి వచ్చి నన్ను బహిష్కరించిన మీదట నేను స్వచ్ఛందంగా రాజ్యాన్ని అతనికి సమర్పించినప్పటికీ అతని కోపం తక్కువగా నన్ను వెన్నాడసాగాడు. అలా నా సోదరుని భయం వల్ల కారణంగా నేను ఆశ్రయం కోసం అన్వేషిస్తూ భూతలం అంతటా నిరంతరాయంగా సంచరించాను. చివరకు కొంతకాలం తర్వాత మతంగుని శాపం గురించి హనుమంతుడు నాకు తెలియజేయటంతో మతంగుని ఆశ్రమ ప్రాంతంలో నేను ఆశ్రయం పొందాను అని సుగ్రీవుడు సమాధానం ఇచ్చాడు. సీతాన్వేషణలో నిమగ్నులైన వానరులు పగటివేళ విడిపోయి తమకు కేటాయించబడిన ప్రాంతాలలో గాలిస్తూ రాత్రివేళలో బృందమంతా మరలా కలిసి విశ్రమిస్తూ ఉండేవారు. వినతుడు, శతబలి, సుశేషణుడు తనకు నిర్దేశించబడిన ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలింపు జరిపి నెల పూర్తి అయ్యేలోగా తిరిగి వచ్చారు. సీతజాడు గురించి ఏ ఒక్క ఆధారాన్ని కూడా తాము కనిపెట్టలేకపోయామని విచారవదనాలతో వారు సుగ్రీవునికి నివేదించారు. సుగ్రీవుడు రాముని ప్రక్కనే ఆసనుడై ఉండగా వానరులు వచ్చి తన అనుభవాలను రాముడికి వివరంగా చెప్పారు. అందరూ హనుమంతుడికై ఇక తమకు ఏకైక ఆశాకిరణమన్న నిర్ధారణకు వంచారు. అంగదుని నేతృత్వంలో బృందం నిర్జనమైన వింధ్యాచల ప్రాంతమంతా అన్వేషణ జరిపి ఆ ప్రదేశంలో ఎక్కడా నీరు లభ్యం కాకపోవటాన ఆకలి దప్పులతో అలమటించి పోయారు. అంతటా ఆ వానరులు ఆ పర్వత ప్రాంతాన్ని విడిచి సమీపారణ్యంలోకి ప్రవేశించి అక్కడ వృక్షాలకు పలపుష్పాల మాట అంటుంచి కనీసం ఆకులైనా లేకపోవడం చూసి నిస్పృహ చెందారు. ఆ ప్రదేశంలో సలయేలన్నీ శోషించిపోవడంతో అక్కడ పశుపక్షాదులు కూడా లేవు. ఆ అరణ్యంలో ఒకప్పుడు కండు మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన కుమారుడు అల్పాయుష్కుడై 10 సంవత్సరాల వయసులో మరణించగా ఆయన కోపాద్రికుడై ఆ అరణ్యం మొత్తం మనుష్యులు కానీ మృగాలు కానీ నివసించడానికి అయోగ్యమయ్యే విధంగా శపించాడు. ఆ నిర్జరారణ్యంలో తిరుగుతున్న వానరులకు ఒక భయంకర రాక్షసుడు ఎదురుపడ్డాడు. దేవతల నుండి వరాన్ని పొందిన ఆ దానవుడు నిర్భయంగా సంచరిస్తూ అతన్ని రావణునిగా భావించి అంగదుడు సంహరించాడు. కానీ సీత ఎక్కడుందో కనిపెట్టాలని అంగదుని బృందం ఆ ప్రాంతాన్ని అంతటినీ గాలించినా ఫలితం కనిపించకపోవడంతో వాళ్ళు నిస్పృహ చెందారు. కాలం త్వరగా గడిచిపోయింది. వింధ్య పర్వత శ్రేణుల పరిసరాల్లో అంగదుని సూచనల ప్రకారం వానరుల అన్వేషణ కొనసాగిస్తుండగానే వారికి కేటాయించబడిన 1 రోజులు గడువు ముగింపుకు వచ్చింది. ఆకలి దప్పులకు లోనైన వానరులు నీటి కోసం వెతకసాగారు. అంతటా ఒకచోట జలసిక్తమైన లతలు దట్టంగా అల్లుకొని జలపక్షులు మూగి ఉన్న ఒక గుహ ఉండటాన్ని అంగదుడు, తారుడు కనిపెట్టాడు. ఆ గుహ లోపల నీరు లభ్యమవుతుందేమోనని వారు వేగంగా గుహ వైపుకు వెళ్లారు. ఆ గుహ అగాధంగాను అంధకార బంధరంగాను ఉంది. వారంతా చేతులు పట్టుకుని గొలుసుల వల్ల ఏర్పడి జాగ్రత్తగా లోనికి ప్రవేశించారు. అలా 8 మైళ్లు పోయిన మీదక ఎట్టకేలకు గుహలో సుదూరంగా ఒక కాంతి కనిపించింది. మరికొంత ముందుకు వెళ్ళగా వారికి స్వర్ణ వృక్షాల వనం కనిపించింది.
తర్వాత కొద్దిసేపటికి కాంచనహర్మాలు, మనోహరమైన కొలనులు, రమణీయమైన ఉద్యానవనాలు కనిపించాయి. ఈ దివ్యవనానికి మధ్యలో కృష్ణాజినం ధరించి అపూర్వమైన ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక తపస్విని వానరులకు గోచరించింది. హనుమంతుడు ముకులిత హస్తాలతో ఆమెను సమీపించి, అమ్మా, నీవెవరవో, ఈ గుహ ఎవరికి చెందినదో దయచేసి వివరించి. ఇక్కడ ఉన్నవన్నీ స్వర్ణశోభతో వెలుగొందుతూ ఉండటానికి కారణమేమిటి? మాకు చాలా అలసటగాను దాహంగాను ఉంది. మేము చాలా కాలం నిర్జల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాము అని అన్నాడు. ఆ స్త్రీ ఇలా చెప్పింది, నా పేరు స్వయంప్రభ. మేరు పర్వతానికి పర్యవేక్షకుడైన మేరు సావర్ణి అనే దేవత యొక్క పుత్రికను. హేమ అనే అప్సరసకు చెలికెత్తను. ఈ ఆశ్రమాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉంటున్నాను. ఋషుబిల్వం అనే పేరు గల ఈ గుహ దానవుడైన మయుని సృష్టి. మయుడు బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొంది తద్వారా శుక్రాచార్యానికి తెలిసిన అద్భుత శక్తులన్నిటిలోనూ తాను పొందగలిగాడు. ఆ తర్వాత మయుడు ఇక్కడనే నివసించసాగాడు. అయితే అనంతర కాలంలో అతను హేమ పట్ల అనురక్తి పెంచుకోగా ఇంద్రుడు తన వజ్రాయుధ సహాయంతో అతన్ని ఈ ప్రాంతాల నుండి తరిమివేశాడు. అంతటా బ్రహ్మదేవుడు ఈ గుహను హేమకు ఇచ్చివేశాడు. దయచేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఎవరూ చొరరాని ఈ ప్రాంతానికి మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటో దయచేసి నాకు తెలియచేయండి. వైదిక సభ్యత ప్రకారం అతిథికి ఎల్లప్పుడూ స్వాగతం పలకాలి. మొదట అతను కూర్చొనటానికి ఒక ఆసనం ఇచ్చి ఫలాహారం సమర్పించాలి. ఆ తర్వాత అతని యోగక్షేమాల గురించి విచారించవచ్చు. యజమాని నిరుపేద అయినప్పటికీ కనీసం అతిథి కూర్చొనటానికి ఒక శుభ్రమైన ప్రదేశాన్ని చూపించి మంచినీరైనా సమర్పించవచ్చు. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథి ప్రశాంతతను, సంతోషాన్ని అనుభవించటం తథ్యం. స్వయంప్రభ సరిగ్గా అదే విధంగా తన అతిథులకు హృదయపూర్వకమైన స్వాగత సత్కారాలు చేసింది. స్వయంప్రభ తమకు ఆతిథ్య మర్యాదలు చేస్తుండగా హనుమంతుడు రాముడి ప్రవాసం గురించి, అపహరణకు గురి అయిన సీతను తాము అన్వేషించడం గురించి మొత్తం కథను వివరించాడు. అంతటా హనుమంతుడు, నువ్వు దయాపూర్వకంగా ఇచ్చిన ఆతిథ్యానికి మేమెంతగానో ధన్యవాదాలు చెప్పుకున్నాం. అది చాలదు, ఎంతకో ప్రతిగా మేము చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే చెప్పు అని అడిగాడు. నేను తపస్సాధనలో నిమగ్నురాలనే ఉన్నందున ఇతరుల నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు అని స్వయంప్రభ బదులు పలికింది. అంతటా హనుమంతుడు, మా ప్రభువైన వానరరాజు సుగ్రీవుడు సీతను కనిపెట్టడానికే మాకు 4 రోజులు గడువు ఇచ్చాడు. ఆ గడువు ఇప్పటికే ముగియటంతో మాకు దిక్కుతోచకుండా ఉంది. నువ్వు మాకేమైనా సహాయం చేయగలవా అని ప్రశ్నించాడు. ఈ గుహలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సజీవంగా బయటపడటం అనేది దాదాపుగా అసాధ్యం. అయినా నా యోగ శక్తులను ఉపయోగించి మీకు తోడ్పడగలను. అయితే కళ్ళు తెరుచుకుని చూస్తూ ఎవరు ఇక్కడి నుంచి పోలేరు కనుక మీరు మీ కన్నులు మూసుకోవాలి అని స్వయంప్రభ సమాధానమిచ్చింది. ఆ తర్వాత వానరులంతా గట్టిగా తమ కళ్ళను మూసుకున్నారు. ఒక్కసారిగా తాము గుహ బయటకు చెరవేయబడినట్లు వారికి అనిపించింది. చివరకు వాళ్ళంతా కళ్ళు తెరిచి చూసేసరికి తాము గుహ వెలుపలికి చేరి ఉండటం గమనించారు. పరిసరాలు చూడగా వృక్షాలన్నీ ఇప్పుడు విరబూచి ఉండటం కనిపించింది. వసంత ఋతువు వచ్చేసినట్లుంది. ఎలాగో విచిత్రంగా ఇంతకాలం గడిచిపోయిందనుకుంటూ వానరులు బాగా నిస్పృహ చెందారు. అంతటా అంగదుడు, మనమంతా ఇక్కడనే ప్రాయోపవేశం చేద్దాం. మన నిర్లక్ష్యానికి గాను సుగ్రీవుని చేతిలో మరణించటం కంటే ఇది శ్రేష్టమైనది అని సలహా ఇచ్చాడు. ముందుగా సీత గురించి ఏదో కొంత సమాచారం సేకరించినదే కిష్కిందకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని అక్కడ సమావేశమైన వానరులంతా అంగీకరించారు. అంతటా తారుడు, ఎవరికి చోరసఖ్యంగాని ఈ గుహలోనే మనం ఉండిపోతే మనను ఎవరూ కనిపెట్టలేరు కనుక ఇక్కడనే ఆశ్రయం తీసుకుందాం అన్నాడు. ఈ ఉపాయాన్ని ఆమోదించడానికి సిద్ధమైనట్లుగా అంగదుడు మారు మాట్లాడకుండా వినకుండిపోయాడు. హనుమంతుడు మాత్రం ఇలా అన్నాడు, ప్రియమైన యువరాజా, ఇతరులు చెప్పదలుచుకున్న దానిని వినేందుకు సముఖత, దానిని వినగల సామర్థ్యం, దానికి ప్రతికూలంగా వితర్కించగల సామర్థ్యం, ఇతరులు చెప్పేదాని అర్థాన్ని లోతుగా పరిశీలించటం మరియు యథార్థమైన వివేకం అనే భౌతికమైన 8 సద్గుణాలు నీలో ఉన్నాయని భావిస్తున్నాను. ఇవే కాక వీటన్నిటిని మించి మహాపురుషుల లక్షణాలన్నిటినో దేశకాల విచక్షణ, దృఢత్వం, తితిక్ష, సర్వ విషయజ్ఞత, కార్యచాతుర్యం, ఉత్సాహం, రహస్యాలను కాపాడగల సమర్థత, స్థిరబుద్ధి, వీరత్వం, శత్రుబలంతో పోల్చుకొని స్వీయ బలాన్ని నిర్ధారించుకోగల సామర్థ్యం, ఇతరులు చేసిన సేవలను ప్రశంసించటం, శరణాగతుల పట్ల వాత్సల్యం, అధర్మాన్ని చూసినప్పుడు ఆగ్రహించటం, కర్తవ్యపాలనలో స్థిరత్వం అనే 14 అద్భుత లక్షణాలు నీలో ఉన్నాయి. ఇలా హనుమంతుడు అంగదుని ప్రశంసించటం ద్వారా రాజకీయ తంత్రాల్లో మొదటైన సామోపాయాన్ని ప్రయోగించాడు. ఆ తర్వాత ఏమి చేయాలనే విషయంపై వానరులు చర్చించేటట్లు చేసి
వారిలో కొంత విభేదాన్ని కలిగించి మూడవదైన భేదోపాయాన్ని వినియోగించారు. చివరగా అంగదుణ్ణి ఇలా భయపెట్టాడు. ఈ గుహలోనే ఉండిపోవాలనే నీ మూర్ఖ పథకాన్ని అమలు చేశావంటే కొద్ది కాలంలోనే నీ వినాశనం జరగటం తథ్యం. అలాంటి పరిస్థితుల్లో ఇతర వానరులు నీ పట్ల ఎంతో కాలం విశ్వాసపాత్రులుగా ఉండలేరు. అంతేకాక నువ్వు ఎక్కడున్నావో చివరికి లక్ష్మణుడు కనిపెట్టి ఇక్కడ వానరులతో సహా నిన్ను ఈ గుహను సర్వనాశనం చేస్తాడు. కానీ నువ్వు కిష్కిందికి తిరిగి వెళ్ళినట్లయితే సుగ్రీవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. అతనికి వేరే పుత్రులు లేనందున అనంత కాలంలోనే నిన్ను సింహాసనంపై ప్రతిష్ఠిస్తాడు. ఓం తత్సత్. ఓం స్వస్తి.